ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేలుకున్నారా? మరి రోజు ప్రతి ఒక్క రోజు ఒక వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసుకుని ఈ దినము దేవునితో మనము ముందుగా మాట్లాడి మొదలుపెట్టినైతే మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము: నీ నిరీక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆమేన్. కీర్తన గ్రంథము 18:35 అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అమూల్యమైన వాక్యాన్ని ప్రభువారు మనకిచ్చారు. ఇది దావీదు గారు సౌలు చేతుల నుంచి విడుదల పొందినప్పుడు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. ఈ 18 కీర్తనలు ఈ వాగ్దానంలో దేవుడు మనకి 3 అంశాలను మనకు బయలుపరిచారు. ఆయన యందు మరి దావీదు గారు విడుదల పొందినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి మేలును మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించారు. మరి ఈ దినాల్లో ఎంతమంది దేవునికి మేలు జరగాలని ప్రార్థిస్తారు, కానీ మేలు జరిగిన తర్వాత ఆయన ఎంతమంది స్తుతిస్తున్నారో జ్ఞాపకం ఉంచుకొని మేలు జరిగిపోయింది, ఇంకా మనం దేవుని వదిలేస్తాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దావీదు గారు అలా కాదు, దేవుని వైపు ఆయన దేవుని స్తుతించాడు. మరి ఈ దినాన్ని నీవు నేను కూడా అలాగ ఉండగలిగితే ఎంతో ధన్యులము. దేవుని మర్చిపోకుండా మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ లోకంలో మనకెవరు మేలు చేసినా చేయకపోయినా ఆయన మనకు మేలు చేసి ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆదుకొనకపోతే ఈ లోకంలో ఎవరు ఆదుకుంటారండి? మరి యేషేబు జీవితంలో కూడా ఎవ్వరూ ఆదుకోలేని పరిస్థితుల్లో దేవుడు యేషేబును దీవించాడు. ఆయనను గొప్ప జనముగా చేసి ఆయనను గొప్ప చేశాడు. అనేక మందికి ఆహారం ఇచ్చేవారుగాను, అనేక మందిని పోషించేవారుగా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. దేవుడు నిన్ను నన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈరోజు నీ 3 మాటలు మీకు బయలుపరిచారు. రక్షణనిస్తానన్నాడు, ఆదుకుంటానన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. మరి ఈ వాగ్దానము నీవు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమేన్.